ఇటీవల వరుస విమాన ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఇక నిన్నటి రోజున అత్యంత విషాదకరమైన ఫ్లైట్ క్రాష్ ఒకటి జరిగింది అమెరికా వాషింగ్టన్ డీసీలోని రీగన్ ఎయిర్పోర్ట్లో. ఇక ఈ అంశానికి సంబంధించి ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మనం బ్రీఫ్గా మాట్లాడుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అంటే మనకు ప్రాణానికి విలువే లేకుండా పోయింది ఇప్పట్లో. ఇక ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఇక్కడ అధికారికంగా యుఎస్ ప్రభుత్వం కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చింది. దాదాపు ఫ్లైట్లో ఉన్నటువంటి 64 మంది, అలాగే ఆర్మీ హెలికాప్టర్లో ఉన్నటువంటి 3 సైతం ప్రాణాలు వదిలారు. ఇక ఆ ఇన్సిడెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. మన చుట్టూ, మన సమాజం చుట్టూ, అలాగే ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందనేది మీకు కొన్ని సెకండ్లలోనే మీ ముందైతే ఉంచుతాను. అది ఏ సంఘటన అయినా కానీ దీని పట్ల మన బాధ్యత ఏంటి, అసలు మనం ఇలాంటి విషయాలు మనకు తెలుసుకోవాలా వద్దా అనే విషయాలన్నీ కూడా మీతో నేను పంచుకుంటూ ఉంటాను. తప్పకుండా ఒక లైక్ చేసేయండి. అలాగే ఇప్పటికే సబ్స్క్రైబ్ చేస్తుంటారు అనుకుంటున్నాను, సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే గంట పైన కూడా నొక్కండి. నిన్నటి రోజున మనకు యుఎస్లో అత్యంత విషాద ఘటన అయితే జరిగింది. దాదాపు 64 మందితో ల్యాండ్ అవుతున్నటువంటి ఒక ఫ్లైటు అక్కడే సైనిక హెలికాప్టర్ను ఢీకొట్టడం జరిగింది ఎయిర్పోర్ట్ దగ్గరలోనే. ఇక 10 నిమిషాల్లో వీళ్ళ దురదృష్టం, వీళ్ళ బ్యాడ్ లక్ ఎలా ఉందో చూడండి. ఇంకొక 10 నిమిషాల్లో ల్యాండ్ అవుతుందనగా మనకు ల్యాండ్ అవుతున్నటువంటి క్రమంలో ఎయిర్పోర్టుకు 5 నిమిషాల్లో ఇంకా మనం చేరుకొని మన గమ్యాలకు మనం వెళ్ళిపోతాం అనుకుంటున్నటువంటి సమయంలో యొక్క ఫ్లైట్ క్రాష్ అనేది దిగ్భ్రాంతికి గురి చేసిందనమాట. ఇక యుఎస్లోని వాషింగ్టన్ డీసీలో ఉన్నటువంటి అతి పెద్ద రీగన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ యొక్క విషాద ఘటన అయితే జరిగింది. ఇక ల్యాండింగ్ సమయంలో ఎదురుగా వస్తున్నటువంటి యుఎస్ ఆర్మీకి చెందినటువంటి హెలికాప్టర్ ఏదైతే ఉందో ఆ హెలికాప్టర్ను ఈ యొక్క ఫ్లైట్ అనేది ఢీకొట్టడం జరిగింది. 64 మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లోనే కలిసిపోవడం జరిగింది. ఎంత విషాదకరం ఒకసారి ఆలోచించండి. ఇక ఇటీవల వరుసగా చూసుకుంటే మనము ఇటీవల విమాన ప్రమాద ఘటనలు ఎక్కువైపోయినాయి. మరి దీనికి ఎవరి కారణం? ఈ విమాన ప్రమాద ఘటనలకు ఎవరి కారణం? అది కాకుండా ఇంకొక బెదిరింపు కాల్స్ ఒకటి, అంటే ఎయిర్పోర్ట్లో బాంబులు పెట్టాం, విమానాల్లో బాంబులు పెట్టామని ఈ బెదిరింపు కాల్స్ ఒకటి. నిన్నటి రోజున కూడా మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఎవరో దుండగులు ఫోన్ చేసి బాంబు ఉందని చెప్పడంతో అక్కడ బాంబు స్క్వాడ్ అంతా కూడా తనిఖీలు చేయడం జరిగింది. ఇలా ఎందుకు? అసలు మనిషి ప్రాణానికి విలువే లేకుండా చేస్తున్నారు. మనం మనుషులమే కదా, మరి మనిషి భయపెట్టడం ఎందుకు? మనం తెలివి ఉన్న వాళ్ళమే కదా, మరి ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి? అసలు 64 మంది ప్రాణాలు ఒక్కసారిగా ఆ ఫ్లైట్ అనేది ఇక 5 నిమిషాల్లో ల్యాండ్ అయిపోయి ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయే సమయంలో ఇలా జరగడం ఎంతో దురదృష్టకరం చెప్పండి. ఎక్కువ ఇందులో అమెరికాకు చెందిన వారు ఉన్నారు, మరియు రష్యన్లు కూడా ఉన్నారని ఇక యుఎస్ అయితే మనకు అధికారిక ప్రకటన అయితే చేసింది. ఇక నిన్నటి వరకు చూసుకుంటే మనకు 40 మందిని అయితే వెలికి తీశారు. ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నటువంటి ఫోటోపాక్ నదిలో అయితే ఈ ఫ్లైట్ క్రాష్ అయిపోయి విరిగిపోయిందనమాట. పూర్తిగా చల్లా చెదిరైపోయి విరిగిపోయి నదిలో పడిపోయింది. ఇక ఒక్కరు కూడా ప్రాణాలతో బతకలేదని కూడా ఇక్కడ యుఎస్ మీడియా అయితే పేర్కొందనమాట. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఎందుకు జరుగుతున్నాయి ఏంటనేది చూస్తే 50% మానవ తప్పిదాలు. 50% కాదు, పూర్తిగా మానవ తప్పిదమే. వస్తువులు, ఇప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయండి, అవి మనం ఏం చెప్తే అవి చేస్తాయి. మనం చెప్తేనే కదా అవి చేస్తాయి, వాటంతా అవి చేయలేవు కదా. మనం తయారు చేసుకున్నటివి మనం ఈజీగా మన పని అనేది ఈజీగా ఉండడానికి మనం తయారు చేసుకున్నటువంటి వెహికల్స్ కానీ ఐటమ్స్ కానీ అవి మనం చెప్పినట్టే కదా వింటాయి. ఇక్కడ మన తప్పే కదా ఉంటుంది, ఎవరి తప్ప ఏముండదు కదా. ఇక మనం ఎలా ఆపరేట్ చేస్తే అలా ఆపరేట్ అవుతుంది. మరి ఆర్మీ హెలికాప్టర్ వస్తున్నప్పుడు ఈ ఫ్లైట్ ల్యాండింగ్ అవుతుంది. ఇక్కడ ల్యాండింగ్ అయినప్పుడు 2 కూడా క్రాస్ చేసుకోవడం జరిగింది. ఎవరి తప్పిదం అది చెప్పండి? అక్కడ సిగ్నల్ ఇచ్చినటువంటి ఎయిర్పోర్ట్ వాళ్ళదా? ల్యాండింగ్కి అంతా సానుకూలంగా ఉంది, మీరు ల్యాండ్ అయిపోవచ్చు అని చెప్పి వాళ్ళదా? లేకపోతే ఆర్మీ హెలికాప్టర్దా? లేకపోతే అందులో ఉన్నటువంటి ప్రయాణికులది ఎవరు బాధ్యత చెప్పండి? ఎంత అజాగ్రత్తగా వ్యవహరించడం వల్ల ఈ సంఘటన జరిగింది. అసలు ఇదే ఘటన కాదండి, ఎన్నో ఘటనలు చూస్తున్నాం మనం చుట్టూ, ఎన్నో జరుగుతున్నాయి. కొంతమంది కులం కోసం కొట్టుకుంటారు, కొంతమంది అసలు ప్రాణం అంటే లెక్కే లేదు. ఎన్నో ఇన్సిడెంట్లు, ఎన్నో ఇబ్బందులు, చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఈ విమాన ప్రమాదం వల్ల దాదాపు 64 మంది ఫ్లైట్లో ఉండేవాళ్ళు,
ఇక హెలికాప్టర్లో ఉన్నటువంటి ముగ్గురు మొత్తం కూడా 67 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇది చాలా విషాదకరమైనటువంటి ఘటన. ఇక దీనిపైన పూర్తి దర్యాప్తు చేస్తామని కూడా అక్కడ యుఎస్ ప్రభుత్వం అయితే పేర్కొంది. ఏం దర్యాప్తు చేస్తే ఏమండి, పోయిన ప్రాణాలను మనం తిరిగి తీసుకురాలేం కదా. ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి, మరి ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి ఏంటో అసలు అర్థం కాని పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక ఇవి అంతా కూడా చాలా బాధేస్తుంది. ఇలాంటివన్నీ కూడా రోజుకు ఇలాంటి సంఘటనలు కొన్ని వేలల్లో జరిగిపోతూ ఉన్నాయి. ఇక భార్య మీద అనుమానంతో ఒకడు ఏదో చేస్తాడు, ఒకరు కులం తక్కువని ఏదో చేస్తారు. అసలు ఇలా ప్రాణానికి విలువే లేకుండా పోయిందనమాట. మనిషి నమ్మే పరిస్థితిలో లేడు. కావాలని చేస్తారో లేకపోతే అనుకోకుండా జరుగుతాయో తెలియదు. ఇంతటి ఇబ్బందికి అంటే ఇంత ప్రమాదం జరిగిందనమాట. ఇదే కాదండి, మన చుట్టూ ఇంకా ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇలా ఎన్నో జరిగేటువంటి అంశాలను మీ ముందుకైతే తీసుకొస్తుంటాను. నేను ఇంకా కొంచెం బెటర్ కావాలి మీకోసం. మీరు కనుక కొంచెం సపోర్ట్ ఇస్తే నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కానీ నా వే ఆఫ్ టాకింగ్ కానీ కొంచెం మారుతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు సరిగ్గా మీతో మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే నాకు కొద్దిగా ఫియర్ ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఏంటంటే నాలో ఉన్నటువంటి భయాన్ని తొలగించుకొని మీ ముందుకు మరింత ముందుగా వచ్చి ఏ సమస్య జరిగినా ఏ ఇబ్బంది జరిగినా కూడా మీకు కూడా తెలియజేస్తాను నేను. మనం కూడా తెలుసుకోవాలండి, ఈ సమాజంలో ఏం జరుగుతుంది, మన చుట్టూ ఏం జరుగుతుంది, మన దేశంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది అనే మినిమం నాలెడ్జ్ అన్న మనకు ఉండాలి. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా మీ ముందైతే నేను 10 నిమిషాల్లో పెట్టేస్తాను. మీరు ఎక్కడెక్కడో న్యూస్ ఛానల్స్ చూడాల్సిన అవసరం ఉండదు, ఎక్కడెక్కడో ఇంటర్నెట్లో వెతుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలాంటి సంఘటనలన్నీ కూడా ఒక్క చోటుకి చేర్చి 5 నిమిషాల్లో మీ ముందుకైతే తెచ్చేస్తాను నేను. నాకు మీ సపోర్ట్ అనేది ఇప్పుడు చాలా అవసరం. నేను ఇప్పుడు విత్తనాన్ని మొలకెత్తాలి, మొలకెత్తింది చెట్టు అవ్వాలి, చెట్టు అయింది మీకోసం మంచి పళ్ళు ఇవ్వాలి. కాబట్టి మీరు సపోర్ట్ చాలా అవసరం. తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ను లైక్ చేయండి. ఇంకా అంటే ఏ అంశాలకు సంబంధించి ఏ టాపిక్స్కి సంబంధించి వీడియో కావాలంటే మీరు కామెంట్ చేయొచ్చు. నాకేం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ ఏం లేవండి. అసలు నాకు కొత్త మొత్తం కూడా నా దగ్గర ఎక్విప్మెంట్ కూడా ఏం లేదు. నాకు తోచింది మీతో మాట్లాడుతున్నాను. మీతో మాట్లాడాలని నేను మీ ముందుకు వచ్చాను. ఈ టాక్స్ ద్వారా మీకు దగ్గర అవ్వాలి, మీ అభిమానం నాకు కావాలనేసి అయితే నేను వచ్చాను. టాక్స్ను ఆదరించండి. ఇక మీకు ఏ టాపిక్ మీద అంటే మీ చుట్టూ జరిగే వాటి మీద మీరు మాట్లాడలేరు కాబట్టి మన ఛానల్ ద్వారా మనం మాట్లాడుకుందాం. మీ ఛానల్ ద్వారా మాట్లాడుకుందాం. నా ఛానల్ కాదు, మీ ఛానల్ ద్వారా మాట్లాడుకుందాం. కాబట్టి ప్రతి అంటే ఏ ఇన్సిడెంట్ మీద మీరు వీడియో చేయమంటారో కామెంట్ చేస్తే నేను తప్పకుండా దాని పట్ల రియాక్షన్ అవుతాను. మీరు కొద్దిగా ఇంకా నాకు అలవాటు పడడానికి కొద్దిగా టైం పడుతుంది, పర్లేదు, కానీ తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా వీడియోస్ను ఎప్పటికప్పుడు లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకుని సపోర్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది.